గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే ముందు జాతీయ వార్తల్లో మెయిన్ బ్యానర్ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్నారు. నిన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయ్యారు. ఒక కీలకమైనటువంటి అణు సరఫరా దేశాల బృందం ఎన్ఎస్జీలో మనకు మద్దతు ఇవ్వడానికి బరాక్ ఒబామా ఒప్పుకున్నారు. అది మెయిన్ బ్యానర్ అన్నిట్లో. ఆ తర్వాత రెండో వార్త చూసినట్టయితే మన రాష్ట్రానికి సంబంధించి కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర సర్కార్ కసరత్తు వేగవంతం చేసింది. నిన్న 8 గంటల పాటు దానికి సంబంధించి మీటింగ్ జరిగింది. అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈరోజు సీఎం సమక్షంలో మరోసారి ఈ మీటింగ్ జరుగుతుంది. దాదాపు 30 జిల్లాలు, మొత్తం రాష్ట్రం అంతా 30 జిల్లాలు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి పత్రికలు రాశాయి కొత్తగా. సరే, టోటల్గా అది ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. ఆ తర్వాత 2 రోజుల కిందట జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చేసినటువంటి కామెంట్స్ కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న కూడా మంత్రులు ఆయన వైఖరిని తప్పట్టారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, తర్వాత హోంమంత్రి నాయన నరసింహారెడ్డి ఆయన మాట్లాడే కామెంట్స్ని తీవ్రంగా దుయ్యబెట్టారు. అది కరెక్ట్ కాదు, ఆయన వైఖరి ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. ఆ తర్వాత కొన్ని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలేమో ప్రొఫెసర్ కోదండరాంకి మద్దతుగా నిలిచాయి. ఆయన చేసిన కామెంట్స్ తప్పే ఉంది, సమాధానం ఇవ్వని చెప్పి ప్రతిపక్షాలు కోరాయి. అయితే కోదండరాం మాత్రం నిన్న మంచిర్యాలలో జరిగినటువంటి సభలో నేను ఈ విమర్శల్ని పట్టించుకోను, నేను ఇప్పుడు ఎట్లా ఉందో అట్లాగే కొనసాగుతాం, ప్రజా సమస్యలపై గళమెత్తామని చెప్పి ఆయన మాట్లాడారు. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఆ తర్వాత మృగశిర కార్తీ రోజు వేసేటువంటి చేప ప్రసాదం ఈరోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభమైంది ఆల్రెడీ. ఇప్పటికే దాదాపు చాలామంది చేరుకున్నారు అక్కడికి మా ప్రసాదం కోసం. అది ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. తర్వాత నిన్న మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు ఇంకో కామెంట్ చేశారు. ఈ మల్లన్న సాగర్ ముంపు బాధితుల నిరసనకు సంబంధించి కామెంట్ చేశారు. ప్రాజెక్ట్ కట్టాలంటే ముంపు తప్పనిసరి ఉంటుంది కదా, దాన్ని కావాలని ప్రతిపక్షాలు రైతులు రెచ్చగొడుతున్నాయి, వాళ్ళని తప్పుదో పట్టిస్తున్నాయని చెప్పి హరీష్ రావు గారు కామెంట్ చేశారు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. మనం ఈ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చేసినటువంటి కామెంట్స్ కలకల ఇంకా ఎందుకు కొనసాగుతుంది, దాని మీద ప్రభుత్వ వైఖరి ఇంకా ఎట్లా ఉంటుంది, తర్వాత ప్రతిపక్షాలు ఏమంటున్నాయి మరోసారి మాట్లాడదాం. ఈ ఇష్యూపై మాట్లాడడం మనతో విశ్లేషకుడు, తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మెంబర్ నరసింహారెడ్డి గారు, తర్వాత జేఏసీ నుంచి స్టేట్ కోఆర్డినేటర్ పిట్టల రవీంద్ర గారు, బీజేపీ నుంచి కృష్ణసాగర్ గారు మనతో ఉన్నారు. రవీంద్ర గారు, ఆల్రెడీ జేఏసీ పని అయిపోయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జేఏసీ పని అయిపోయింది కదా, తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం ఉండింది, అయిపోయింది కదా. మళ్ళీ వచ్చి ఇంత రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంటే ఎందుకు జేఏసీ చైర్మన్ కోదండరాం మమ్మల్ని మాట్లాడుతున్న అభివృద్ధి కనిపించట్లేదని చెప్పి నిన్న కూడా మంత్రులు అన్నారు. ఎందుకు కామెంట్స్ చేశారు మీరు? వాస్తవంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి, కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి, అనుభవం లేని ప్రభుత్వానికి పౌర సమాజం నుంచి ఎప్పటికప్పుడు ప్రజల యొక్క ఆకాంక్షలకు సంబంధించిన సూచనలు కావాలి. ప్రభుత్వమే కోరుకోవాలి. పౌర సమాజం అనేది ఒకటి నిలబడి ఉండాలి. పౌర సమాజం ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రభుత్వ పనితీరును స్పందించే విధంగా పౌర సమాజం అనేది, పౌర సంస్థలు అనేవి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సలహాదారులుగా పనిచేసే విధంగా వాటిని నిలబెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఏర్పడిన ప్రభుత్వము పూర్తిగా ప్రతిపక్షాలు లేకుండా, పౌర సమాజం లేకుండా నియంతృత్వ పోకడలతో పనిచేసే దారిలో కనిపిస్తూ ఉన్నది. ఇవాళ అదే ఫీలింగ్ ప్రజల నుంచి వ్యక్తమవుతూ ఉన్నది. ఏ సమస్యను తీసుకున్నా కూడా ఇంకోళ్ళు మాట్లాడడానికి వీల్లేదు, మాకు అన్నీ తెలుసు, మేమే పరిష్కరిస్తాము, మాకు మాత్రమే తెలుసు, మీరు చెప్పేటువంటి అభిప్రాయాలు తప్పు అనే ఒక భావ వ్యక్తీకరణను కూడా అనుమతించలేని స్థితి ఇవాళ తెలంగాణలో కొనసాగుతూ ఉంది. కాబట్టి వీళ్ళు తెలంగాణ జేఏసీ ఎక్కడ ఉంది, జేఏసీ ఎందుకు అని మాట్లాడుతున్నది అర్థం లేని మాటలు అవి. అంటే మనుషులు ఎందుకు అనేట్టు, ఓటర్లు మాత్రమే ఉండాలి, మనుషులు ఎందుకు ఉన్నారు అనే మాటల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. పాలకులు మాత్రమే ఉండాలని. కాబట్టి ఈ ప్రభుత్వము 2 విభజన చేసుకునే ప్రజల్ని. ఒకటి ప్రభుత్వంతో ఉన్న ప్రజలు, రెండవది ఉద్యమంతో ఉన్న ప్రజలు. మేము ఉద్యమంతో ఉన్న ప్రజలు, ఉద్యమం కోసం త్యాగాలు చేసిన ప్రజలతో మేము చేసి పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన ఉద్యమ క్రమంలో ప్రజల్ని ఉద్యమంలోకి సమీకరించే సందర్భాలలో జేఏసీ లేదా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చవలసిన బాధ్యత, అవి నెరవేర్చేలాగా చూడాల్సిన బాధ్యత కూడా జేఏసీ మీద ఉన్నది. కాబట్టి జేఏసీ ఎందుకు అనేది అర్థం లేని ప్రశ్న. ప్రజలు ఎందుకు అని మాట్లాడినట్టే జేఏసీ ఎందుకు అనేది. ఓటర్లు ఉంటే చాలు, 5 ఏళ్ళకి ఒకసారి ఓటేసి వాళ్ళు లేకుండా పర్వాలేదు అనే స్థితిలో మాట్లాడడం. కాబట్టి ఇది చాలా అహంకారపూరితంగా మాట్లాడుతున్న దాడి. కాబట్టి దీన్ని జేఏసీ తప్పనిసరిగా జేఏసీ కొనసాగుతుంది, ప్రజల పక్షాలనే కొనసాగుతుంది.
రైట్, చర్చలో కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు మనతో ఉన్నారు. ఇంకా సేపట్లో ఆల్రెడీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు టీఆర్ఎస్ నుంచి వచ్చారు. నరసింహారెడ్డి గారు, మీరు ఎట్లా చూస్తారు ఈ ఇష్యూ? దీంట్లో ఒక 2-3 అంటే చర్చ 2 రోజుల నుంచి జరుగుతున్నది. అంటే రాజకీయ పార్టీలు సహజంగా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా మిగతా పార్టీలు కూడా ఇది ఒక అవకాశం కాబట్టి సరే వారు విమర్శలు సహజంగా చేయడం అనేది జరుగుతుంది. కోదండరాం మీద మంత్రులు విరుచుకుపడ్డారనేది అది జనరల్ విమర్శ అనుకోండి. కానీ మీకు ఒకటి నేను చూపిస్తాను ఇక్కడ. ఈ సాక్షి పేపర్లో మొన్న వచ్చింది ఇది, చేత కాకుంటే తప్పుకోండి చేసి మేము చూపిస్తామని. తెలంగాణ అభివృద్ధి పాలకులకు చేత కాకపోతే పక్కకు తప్పుకోండి మేము చేసి చూపిస్తామనేది మొన్న సాక్షి పేపర్లో వచ్చిన వార్త ఇది. ఈ వార్త బేస్ చేసుకొని జరిగిందంతా కూడా జరిగింది. యాక్చువల్గా మనం కొంచెం న్యూట్రల్గా ఆలోచిస్తే ఈ వార్త వచ్చిన తర్వాతనే అటుపక్షం నుంచి కూడా అధికార పక్షం నుంచి తీవ్రమైన విమర్శలు, దానికి సంబంధించిన దాడి జరగడం జరిగింది. దీనికి సంబంధించి ఈ వార్త కరెక్టా కాదా అనటానికి ఇప్పటి వరకు జేఏసీ నుంచి దీన్ని ఖండించింది కానీ లేదు. అంటే ఇది ఓన్ చేసుకున్నట్టే లెక్క అని మనం అర్థం చేసుకోవాలి. మేము చేత కాకుండా మీరు తప్పకుండా మేము చేసి మొన్నటి ఆ సమావేశంలో అనలేదు, అట్లా ఆ మాట రాలేదు. కానీ అనుకుంటే ఖండన రావాలి. మరి ఇప్పటి వరకు జేఏసీ నుంచి కానీ కోదండరాం దగ్గర నుంచి ఖండన రాలే. ఈ వార్త మేము అనలేదు అనేది ఎక్కడ రాలే. మేము మాట్లాడింది వేరే, ఈ తప్పుకోమని కానీ మేము చేసి చూపిస్తామనే మాట మేము అనలేదు అనేది కోదండరాం దగ్గర నుంచి కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఖండన రాలేదు కాబట్టి ఈ వార్త ప్రివేల్ చేస్తుందని మనం అనుకోవాల్సి వస్తుంది. రెండవది, మనం జనరల్గా మాట్లాడితే జేఏసీ ప్రజల పక్షాన్ని ఉంటుంది, మంచిదే. కోదండరాం గారితో మాకు 78 నుంచి పరిచయం, పర్సనల్గా కూడా వామపక్ష రాజకీయాల్లో పీడిఎస్లో ఉన్నప్పటి నుంచి కూడా మాకు దాదాపు 35 సంవత్సరాల నుంచి పరిచయం పర్సనల్గా కూడా. కాబట్టి కోదండరాం అంటే నాకు కూడా పర్సనల్గా కూడా చాలా గౌరవం. నేను పీడిఎస్ ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నారు. విషయాలను విషయంగా చూడటం ఆలోచిస్తే 2-3 విషయాలు నేను చెప్పదలుచుకోను. న్యూట్రల్గా ఆలోచిస్తే జేఏసీ ప్రజల పక్షాన్ని ఉంటుంది, మంచిది. దీన్ని కాదనేది లేదు, దీంతో ఖండించేది ఏం లేదు, దీనిలో వార్త కూడా ఏం లేదు. అది ప్రజల పక్షాన్ని ఉంటుందనేది చెప్పారు. 2014 రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జూన్ 2 తర్వాత ప్రజాస్వామ్యంలో ఒక క్రైటీరియాగా తీసుకుందాం, పూర్తి క్రైటీరియా అనుకున్నా కానీ ఒక ప్రాతిపదిక ఎన్నికలని అనుకుంటే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 1 కోటి మంది పైన ఓటర్లు 2014 జూన్ నుంచి జరిగిన ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 65 లక్షల మంది ప్లస్ మన వరంగల్ పార్లమెంట్ ఎన్నికలు, మెదక్ పార్లమెంట్ ఎన్నికలు ప్లస్ 2-3 అసెంబ్లీ ఎన్నికలు, వీటన్నిటిని మనం లెక్క చేస్తే 1 కోటికి పైన మంది ఓటర్లు మన దగ్గర ఉన్నదే 3 కోట్ల లోపు ఓటర్లు ఉన్నారు. ఈ 3 కోట్ల మందిలో దాదాపు 1/3, 1/4, 1/5 మంది ఆల్రెడీ ఓటర్లు వాళ్ళు పాల్గొని సింపతీలను సాంప్రదాయాలను సింపతీలను కూడా ఓవర్కమ్ చేసేసి వాళ్ళు 1 కోటి మంది ప్రజలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమోదం తెలియజేశారు. మెజార్టీలు కూడా మామూలు మెజార్టీలు కావు. జిహెచ్ఎంసీలో 65 లక్షల మంది ఓటర్లలో దాదాపు 99 సీట్లకు వాళ్ళు చేరుకోవడం జరిగింది. అంటే 1 కోటి మంది ప్రజలు ఇక్కడి నుంచి ప్రజల పక్షాన ఉంటే జేఏసీ కనుక కోదండరాం గారు ప్రజల పక్షాన ఉన్నాను ఎప్పుడైతే మీరు అంటున్నారో ఈ పాయింట్కి జవాబు చెప్పవలసిన అవసరం ఉందా లేదా అనేది ఆలోచన చేయాలి. 1 కోటి మంది ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఆమోదం తెలిపారు. ఎన్నికలు అనేది సరే పూర్తి క్రైటీరియా కాకపోవచ్చు, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది పూర్తి క్రైటీరియా కాకపోతే ఒక ప్రాథమికమైన ఒక మెజారిటీ క్రైటీరియా అంచనాకు రావడానికి ఒకటి ఉన్న అంశం అది. దాన్ని తీసుకుంటే ప్రజల పక్షాన మీరు ఉన్నానన్నప్పుడు ప్రజలు 2014 నుంచి ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో అన్ని ఎన్నికలలో దరిదాపు ప్రభుత్వానికి ఆమోదం తెలియజేశారు. ఒకటి ప్రజల పక్షాన ఉండు అనటానికి అదే చెప్తున్నాను. అయితే రెండో సందర్భం ఇక్కడ కూడా సందర్భం కూడా చాలా ముఖ్యం. రెండోది కూడా ఏ కామెంట్ చేసినా మొదట్లో అన్నట్టు ఇది చేశారా లేదా అనేది వారి దగ్గర నుంచి రావాలి, ఖండన రాలేదు కాబట్టి అది ఉందనే వార్త అనుకుని మనం ప్రొసీడ్ అయ్యాం. ఇప్పుడు తర్వాత ఏ సందర్భం రాష్ట్రంలో ఇవ్వాలి ఉందనేది కూడా ఇంపార్టెంట్ అయిన అంశం. ఈరోజు ఒకవైపు కృష్ణా బోర్డుకు సంబంధించి లేని అధికారాలను నోటిఫై చేసి మే 27 నాడు 2 రాష్ట్ర ప్రభుత్వాలకు మీ తరఫున అభ్యంతరాలు తెలియజేయండి అని 10 రోజుల టైం ఇచ్చి చైర్మన్ వీళ్ళ అభ్యంతరాలు ఇంకా తెలియజేయకముందే నోటిఫై చేయండి అని కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా బోర్డు చైర్మన్ లెటర్ రాయడం జరిగింది. వీళ్ళ అభ్యంతరాలు ఇంకా తెలియజేయాలి, ఏ రాష్ట్రం తెలియజేయాలి, ఆ రాష్ట్రం తెలియజేయాలి, ఈ రాష్ట్రం కూడా తెలియజేయకముందే కృష్ణా బోర్డుకు రాశారు. ఏపీలోనేమో అంటే ఏ సందర్భాన్ని బట్టి ఈ సందర్భంలో ప్రాథమికంగా అంటే ప్రయారిటీస్ ఏం నిర్ణయిస్తున్నారు అనేది నేను అంటున్నాను. కోదండరాం గారు మాట్లాడిన దాంట్లో ఇన్ని సమస్యలు చుట్టుముట్టుండి హైకోర్టు విభజన జరగలేదు, ఇంకా తెలంగాణ ప్రజలకు ఉన్న ముప్పు,
తెలంగాణ ప్రజలకున్న ముప్పులను పట్టించుకోకుండా అది పాయింట్ అనేది నా పాయింట్. ఉదాహరణ కృష్ణసాగర్ గారు, ఇప్పుడు మొట్టమొదలుగా రంజాన్ పర్వదినాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ముస్లిం సోదరులందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో శుభాకాంక్షలు. ఈ పర్వదినాలన్నీ సవ్యంగా జరగాలని దేవుణ్ణి ప్రార్థించడం, వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్న భారతీయ జనతా పార్టీ తరఫున. అయితే ఇది అన్ఎక్స్పెక్టెడ్ కాదు. అంటే మనం కూడా చాలాసార్లు చర్చలు మేము కోదండరాం గారి ప్రస్తావన నేను తీసుకురావడం జరిగింది ఇంతకుముందు కూడా. అయితే కోదండరాం గారు ఈరోజు సడన్గా చెడ్డ మనిషి ఎందుకు అయ్యాడు, సడన్గా మ్యానిపులేటర్ ఎందుకు అయ్యాడు, సడన్గా ఒక మేధావి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని వారిని అటాక్ ఎందుకు చేయబడతా ఉన్నది అన్నది ఆలోచించాల్సిన అవసరం. ఆయన అడిగిన ప్రశ్నలు మేము లాస్ట్ సంవత్సరంకి వెళ్ళి అడుగుతూనే ఉన్నాం. ఆయన కొత్తగా ఏం అడగలే. కోదండరాం గారు ఈరోజు అడిగిన ప్రశ్నల్ని మేము ప్రతి చర్చలో నేను కానీ దయాకర్ కానీ ఇంకెవరన్నా కానీ వచ్చినప్పుడల్లా ప్రతిపక్షంగా అడుగుతూనే ఉన్నాం. ప్రతిపక్షం అడిగితే రాజకీయాలు చేస్తున్నారని కొట్టిపడవచ్చు. ప్రజాసంఘ నాయకుడు, ఇంతకుముందు ఉద్యమంలో ముందుండి నడిపించిన నాయకుడు, ఒక కీలకమైన క్లిష్టమైన పరిస్థితుల్లో అన్ని పార్టీలని కూడా ఒక సమూహంగా ఏర్పాటు చేసి దానికి ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు. ఆయన ఉద్యమ నాయకత్వంలో పనిచేసిన కేసీఆర్ గారు, వారి పార్టీ, మేము కూడా పనిచేసినాం. భారతీయ జనతా పార్టీ కూడా జేఏసీలు ఉండే. జేఏసీ అంటే ఒక పొలిటికల్ జేఏసీ కాదు కదా, వందల జేఏసీలు, సాకలి జేఏసీ, మంగలి జేఏసీ, కుమ్మరి జేఏసీ, రైతుల జేఏసీ, విద్యార్థుల జేఏసీ, లాయర్ల జేఏసీ, ఎన్ని వందల జేఏసీలు పుట్టుకొచ్చి కదా ఉద్యమం కోసం. ఉద్యమ కార్యక్రమం ఏంది, ఉద్యమ లక్ష్యం ఏంది సంగప్ప గారు? ఒక రాష్ట్ర సాధనే కాదు, రాష్ట్ర సాధనతో సహా నీళ్లు, నియామకాలు, నిధులు, తర్వాత ఐడెంటిటీ, మన ఉనికి, మన గుర్తింపు, మన అభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం, ఇవన్నీ ఉండే కదా. ఉత్తర రాష్ట్రం వస్తే పవర్ మారుతుంది తప్పించి వేరేదేమన్నా ఈ లక్ష్యాలన్నీ నెరవేరుతాయా? ఉత్తర రాష్ట్రం కోసం కాదు కదా కొట్లాడింది. ఉత్తర రాష్ట్రం మనకి 1948లో నిజాం మెడలు వంచి తీసుకున్నప్పుడు మనకు రాష్ట్రం ఉండే. ఇది మొదటిసారి కాదు రాష్ట్రం తెలంగాణ ప్రజలకి. అప్పటి నుంచి 56 దాకా రాష్ట్రం ఉండే. ఇప్పుడు డీమర్జ్ అయినాం అంతే. ఇప్పుడు కావాల్సింది ఏంది? ఇంతకు ముందు జరిగిన మోసాలకి ఇప్పుడు సొల్యూషన్స్ కావాలి. నీళ్లలో మోసమైంది, నిధుల్లో మోసమైంది, నియామకాల్లో మోసాలు జరిగినాయి, మన ఆత్మగౌరవం పక్కకు పెట్టాల్సి వచ్చింది, మన కల్చర్ని దెబ్బతీసినారు. ఇవే కదా మనం అన్నాయి అలిగేషన్స్ అన్ని, ఇవే కదా. ఈరోజు దాని గురించి ఒక ప్రశ్న లేవనెత్తితే, ఈ లక్ష్యాలు ఇంకా నెరవేరలేదు, ఈ లక్ష్యాల వైపు ఒక అడుగు కూడా పడతలేదు అని ఒక ప్రజానాయకుడు, ఓ ఉద్యమ నాయకుడు 2 సంవత్సరాల తర్వాత నోరు తెరిచి అడిగితే ఇంత భయమా? ఎవరు భయపడతారు? దొంగతనం చేసిన వాళ్ళు భయపడతారు. మీకు ఎందుకు ఇంత ఉలికిపాటు ఎందుకు? ఇప్పుడు పెద్ద మనిషి ఒక మాట అడిగితే దానికి సమాధానం చెప్పండి. మీరు నిజంగా మీరు చేసినవన్నీ ఉండి ఆయన తప్పు మాట్లాడుతున్నారంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మంచిగా హరీష్ గారు, అక్కడి నుంచి అమెరికా నుంచి కేటీఆర్ గారు, కేసీఆర్ గారే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కోదండరాం గారు నా సహచరుడు, ఉద్యమ సహచరుడు, ఇట్లా మాట్లాడిండు, ఇగోండి నేను రిలీజ్ చేస్తా ఉన్నా, నేను మొదటి నుంచి ఈ పని చేస్తా ఉన్నా, నేను ఇచ్చిన మాట ఇది, నా లక్ష్యాలు ఇవి, తెలంగాణ లక్ష్యాలు ఇవి, బంగారు తెలంగాణ లక్ష్యాలు ఇవి, ఇవన్నిటిని చేస్తా ఉన్నాం, ఈ ప్రశ్న సబబేనా, కోదండరాం గారిని నేను ఆహ్వానిస్తా ఉన్నా, కూర్చొని మాట్లాడదాం రాండి అనొచ్చు కదా. అనలేరు కదా. ఎందుకంటే 100% ఇది వినాలి, ప్రజలకు పోవాలి సంగప్ప గారు. ఇప్పుడు 100% అయిపోయినాయి, మేనిఫెస్టోలో మేము పెట్టినవన్నీ 100% అయిపోయినాయి, 99% అయిపోయినాయి అని చెప్పే చీఫ్ మినిస్టర్ గారు, నేనేం కఠినంగా ఉండదలుచుకోలేదు దీని విషయంలో. ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది అని అడుగుతా ఉన్నాను. ఒకటే విషయం ఇప్పుడు సంగప్ప గారు కానివ్వండి, అక్కడ వెనకాల కెమెరామెన్ ఉన్నారు వారు కానివ్వండి, ఎవరైనా కూడా, మీరైనా జర్నలిస్ట్ అనుకోండి, ఒక సామాన్య ప్రజలు కూడా ఓ ప్రశ్న సంధించవచ్చు గవర్నమెంట్ కి. అట్లాంటిది ఇంత పెద్ద మనిషి ఒక ప్రశ్న ఇస్తే మీకు ఇంత ఉలికిపాటు ఎందుకు? మీరు అనుచిత వ్యాఖ్యలు ఆయన మీద ఎందుకు చేస్తా ఉన్నారు? భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నది. ఏదైతే స్వభావం మీరు చూపిస్తా ఉన్నారో, మీ యాంగిల్ ఏదైతే చూపిస్తా ఉన్నారో, డైమెన్షన్ ఏదైతే చూపిస్తా ఉన్నారో, ప్రశ్నలు అడిగిన వాళ్ళని మేము నోటికొచ్చిన మాటలు అంటాం అంటే ఇది నడవదు ప్రజాస్వామ్యంలో. ఇది రాచరిక వ్యవస్థ కాదు, ఇది నిజాం పరిపాలన కాదు. కాబట్టి అవి మార్చుకోవాలి. పద్ధతి ప్రకారం వారికి సమాధానం చెప్పండి అని మేము కోరుతాం. రైట్ సార్. నాయకర్ గారు మీదకి వస్తాను. రాములు నాయక్ గారు, ఇప్పుడు కృష్ణసాగర్ గారు అడిగిన, పిట్ల రవీందర్ గారు అడిగిన, ఏం చేశారో చేసిన దానికి మాట్లాడితే ఎంతెందుకు ఉలికి పడుతున్నారు, మేము జరుగుతున్నదని చెప్తే అంటున్నారు. జరుగుతానికి చెప్పడానికి ఏం అభ్యంతరం లేదు, జరుగుతున్న దానికి అబద్ధంగా చెప్తే అభ్యంతరాలు ఉంటాయి. రెండవది, పండ్ల చెట్లకు రాళ్ళు పడతాయి కానీ ముళ్ళ చెట్లకు పడాయి. ఎవరైతే పని చేస్తారో వాళ్ళ మీదనే విమర్శలు ఎక్కువ ఉంటాయి.
ఇవాళ గత 60 సంవత్సరాలలో ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలను మనం చూసాం. ఇవాళ కోదండరాం గారు జేఏసీ ఎవరు ఏర్పాటు చేసిర్రు, జేఏసీ బ్యానర్ ఎవలతంది ఎంత పెద్దగా తీసుకుపోయారు అనేది మనం ఆలోచన చేయాలి. ఇవాళ అనేక కుల సంఘాలు మిత్రులు మాట్లాడుతున్నట్లు అనేక కుల సంఘాలు కానివ్వండి జేఏసీలో అందరు కలిసి తెలంగాణ రాష్ట్రం సాధించాలనే ఉద్దేశంతో కేసీఆర్ పెట్టిన బ్యానర్ పైన జేఏసీలు ఏర్పడ్డాయి. కానీ ఇవాళ ఈ 2 సంవత్సరాలలో ఏం చేయలేదు, ఎంతమంది రైతులకు అన్యాయం జరిగింది, ఇక్కడ ఎంతమందికి ఇది అయింది అనేది ఒకటి ఆలోచన చేయాలి. ఇవాళ మీరు ఏమన్నా ఉంటే మీకు మా దగ్గర కానీ పార్టీలో ఎంత మీకు అభిమానం ఏ విధంగా ఉందో మీరు ఏమన్నా జరిగితే ఫస్ట్ మీరు ముఖ్యమంత్రితోటి కూర్చొని యంత్రాంగంతో కూర్చొని ఇగో ఈ విధంగా మన తప్పులు జరుగుతున్నాయి అని చెప్పాలి. కానీ మీరు సడన్గా పేపర్కి వచ్చి మీ వెనుక ఎవరో ఉన్నారు అనే ఉద్దేశంతో నేను ఇంకోసారి ఇది చేయాలనే ఉద్దేశంతో చేయడం తప్ప ఇవాళ కోదండరాం విమర్శిస్తే ఈ ప్రభుత్వం ఏమో ఆగేటట్లు ఉండదు. ఇవాళ ప్రజా సంక్షేమ పథకాలు 29 రాష్ట్రాల్లో మేము ఉనికి పడేది కాదు, ఉనికి పడేది మేము కాదు, ఉనికి పడేది మేముంటే ఇవాళ పనిచేసే ప్రభుత్వం మాట్లాడవచ్చు, అందులో ఏం తప్పు లేదు. ప్రభుత్వం ఏదైతే మంచి కార్యక్రమాలు చేసినప్పుడు తప్పకుండా మాట్లాడారు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము నోరు మూర్చుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. అందు గురించే మా మంత్రులు ప్రతిపక్షాల వాయిస్ వెనుక ఎవరో ఉన్నారు, ప్రతిపక్షాల వాయిస్ గా ప్రతిపక్షాలు అన్ని కలిసి మాట్లాడిస్తున్నారు. నిన్న కూడా అన్నారు, ఇప్పుడు రామనాయక్ గారు కూడా అదే అంటారు. ప్రతిపక్షాలు ప్రజాపక్షం అని తేల్చినట్టే అది. ఇలా కోదండరాం కూడా అదే మాట్లాడుతున్నాడంటే పూర్తి స్థాయిలో మేము మాట్లాడుతున్నట్టుకి ఆథెంటికేషన్ పడ్డట్టే. పైగా టీఆర్ఎస్ స్పందనను చూసి పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. తన నైజాన్ని బయట పెట్టుకున్నది. అది కోదండరాం అయినా, సోనియా గాంధీ అయినా, సుష్మా స్వరాజ్ అయినా ఎవరైనా సరే మాకింతే. అధికారం వచ్చిన తర్వాత తన అహాన్ని చూపించే ప్రయత్నం చేసింది. చంద్రబాబు మీద ఇంత విరుచుకుపాట్లేదు, లేకపోతే సీమాంధ్ర పెట్టుబడిదారుల మీద కూడా ఎప్పుడు ఇంత విరుచుకుపడ్డ దాఖలాలు లేవు. ఇప్పుడు ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పుడు ఫేజ్ 2 అయిపోయి ఫేజ్ 3 ఇంకెట్లా చేస్తారు? ఇది చాలా అసలు అసహనంతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జేఏసీని అసలు కొలాప్స్ చేసిండ్రని వాళ్ళు ప్రకటించడం అనేది ఎంత విడ్డూరం అంటే, వాళ్ళు వెళ్ళిపోయి జేఏసీ లేదని చెప్తున్న ప్రయత్నం. ముందుగా అసలు మనం కోదండరాం గారికి కానీ జేఏసీ టీంకి పిట్టల రవీంద్ర గారికి మనం అభినందనలు తెలిపాలి. ఎందుకంటే ప్రశ్నించే విధానాన్ని మొదలుపెట్టిండ్రు వాళ్ళు సీరియస్గా. వాళ్ళు అన్న దాంట్లో వాళ్ళ రివ్యూలో సందర్భము ఎక్కడ 2 సంవత్సరాల పరిపాలన మీద వాళ్ళు 100కు 100 మార్కులు వేసుకుంటున్నప్పుడు ఇవి అయినాయి, ఇవి కాలే. వాళ్ళని మెచ్చుకున్నాయి కూడా వాళ్ళు పట్టించుకోలే పాపం. ఆ సాక్షిలో వచ్చిన వార్తా కథనాల మీద అతిగా స్పందిస్తున్నారు తప్పితే ఈరోజు ఏది వాళ్ళు అదేంటి దాని పేరు ఆసరాకు సంబంధించి కానీ, తర్వాత పూర్తి స్థాయిలో నీటి వినియోగం మీద కానీ వాళ్ళు ఒక అంచనాను ప్రభుత్వం మీద మెచ్చుకున్నట్టుగా ఉంది. ఎక్కడ మీకు కేవలం KG to PG విద్య రావట్లేదు, రైతులకు సంబంధించి వ్యవసాయ విధానంలో స్పష్టత లేదు, విద్యా విధానంలో స్పష్టత లేదు. అన్నిటికంటే ముఖ్యంగా అదేంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒకటే కట్టి ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఇట్లా కొన్ని దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, ఇంతవరకు మాలామాదిగల నుంచి అసలు మంత్రివర్గంలో స్థానమే లేదు అని ఒక డెమోక్రటిక్ చర్చను ముందు పెట్టినప్పుడు దీంట్లో మీరేం చేసిండ్రో చెప్పే ప్రయత్నం చేస్తే బాగుండు. ఈ యొక్క విష సంస్కృతికి ఈరోజు తెరలేపిండ్రు. విషనాగులని, తర్వాత ఏంటి కోదండరాంకి అసలు ఎక్కడిది ఆ హక్కు? వ్యక్తిగా కోదండరాంకి ఆ హక్కు ఉంటుంది, వ్యవస్థగా కోదండరాంకి ఆ హక్కు ఉంటుంది. ప్రశ్నించే తత్వం తెలంగాణ తత్వం. 46కు ముందు రాజకీయాలు కావు, దొరల రాజకీయాలు కావు, లేకపోతే నిజాం రాజకీయాలు కావు. ఈ చైతన్యమే సీమాంధ్ర పెట్టుబడిదారులతో పాటు కేంద్ర ప్రభుత్వంలో అన్ని పార్టీలను ఒప్పించి జయశంకర్ గారితో పాటు కేసీఆర్ గారు చేసిన ప్రయత్నాలు ఎవరు కూడా మర్చిపోవట్లే. కానీ నీకు కోదండరాం శత్రువా ప్రత్యర్థి, లేకపోతే కోదండరాం ఈ రోజు ఎట్లా చూడబోతున్నావు అనేది కూడా మీరు తేల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ రాజకీయ పార్టీలే జేఏసీగా ఉండాలనుకుంటే జేఏసీలో కేవలం స్టీరింగ్ కమిటీలో మాత్రమే ఉన్నారు వాళ్ళు. కేసీఆర్ గారు పెట్టిన జేఏసీ కన్వీనర్ కోదండరాం. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బయటికి వెళ్ళిపోయిందో రీకన్స్ట్రక్ట్ అయింది. చైర్మన్గా కోదండరాం గారు, కన్వీనర్గా స్వామిగౌడ్ గారు, తర్వాత అధికార ప్రతినిధులుగా వారు కోఆర్డినేటర్గా దాని స్ట్రక్చరే మారింది రాయల్ తెలంగాణ తర్వాత. అప్పుడు లేని ఉలుకు జలుకు ఇప్పుడు కోదండరాంను ఒకటేసారి చూస్తే కారణం ఏంటంటే మల్లన్న సాగర్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 జీవో నెంబర్ 123కి వ్యతిరేకంగా కోదండరాం కాదు, దామోదర రాజనరసింహ కొట్లాడని, దయాకర్ కొట్లాడిని, కృష్ణసాగర్ కొట్లాడిని మీ అంతు తేలుస్తామని చెప్పే ప్రయత్నానికి ఈరోజు మంత్రులందరూ బయలుదేరని నేను అనుకుంటున్నా. ఒకవేళ అది కాదు అంటే బహిరంగ చర్చకు మీరు కోదండరాంతో రండి. తను తప్పు అయితే మీరు శిక్షించే హక్కు మీకుంది. అసంబద్ధ అసత్య ప్రచారాలు చేస్తే కేసులు పెట్టుకుంటామని చెప్పిండ్రు కదా, కోదండరాం మీద కేసు పెట్టండి.
Right. ఏం తప్పులు చెప్పిండో మీ రివ్యూలో. Right. ఇవి ప్రభుత్వానికి ఆసనం ఉండదు. ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో లేకపోతే ప్రభుత్వం అధికారంలో లేనందుకో లేకపోతే ప్రభుత్వం అరే మమ్మల్ని చూసి ఇంత ఓవర్టేక్ అవుతుంది అని చెప్పి మాకు అసహనం ఉండాలి. పరిపాలించే మీరు, 100% ప్రజల తీర్పులు ఉండే మీరు, మిత్రుడు చెప్పినట్టు 1 కోటి ఓట్లు పడే మీరు, ప్రజాప్రతినిధులు మీ వెంట వచ్చే మీరు ఎందుకు ఉలికి పడుతున్నారు? కోదండరాం ప్రజాప్రతినిధి కాదే, ఒక్క ఓటు లేదే, ఒక రాజకీయ పార్టీ కాదే. జేఏసీగా ప్రశ్నిస్తేనే మీరు ఊగొట్టండి, లేకపోతే మాత్రం నీ సంగతి తేల్స్తామనే ఒక ఆలోచన. నీ వైపు మాట్లాడినప్పుడు ఎర్రబుట్ట అదేంది గులాబీ బుట్ట పట్టలే మిషన్ కాకతీయకు, తర్వాత ఏంది మిషన్ స్వచ్ఛ భారత్ పొరక పట్టలే, అయాల ఎవరు సపోర్ట్ చేయలేదు. మేము అనలే ఆయనను, ఇలా మమ్మల్ని కూడా విమర్శించిండ్రు. ఇలా రామనాయక్ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తే అయిపోయేది కదా. ఒకవేళ నిజంగా మీరు చేసినట్టయితే ఉలికి పడుతున్నారు ఎందుకు అంతమంది దాడి చేస్తున్నారు మంత్రులందరూ కూడా అంటున్నారు, ప్రతిపక్షాలని కూడా ఇక్కడ. ఉలికి పడడం ఏముండదండి. పార్టీ మీద ఏదైనా ఇది వస్తే డెఫినెట్గా మాట్లాడతారు. అందులో ఏమి ఉలికి పడడం, కోదండరాం చెప్పంగానే ఇది చేయడము, సోనియా గాంధీ మాట్లాడినప్పుడు కానీ. కృష్ణసాగర్ గారు అంటున్నారు మీరు భయపడుతున్నారని. భయపడు మాకు ఎక్కడండి, భయం కెంచే బుట్టుకొచ్చింది, భయం లేకుండా బుట్టుకొచ్చిందా ఇది మూమెంటు, తెలంగాణ మూమెంటు. ఇవాళ ఆయనకున్న గౌరవంతో ఆయన మాట్లాడాలి. కానీ ఇవాళ ఏ మంత్రులు గుర్తుపట్టరు ఆయనకు, ఇగో ఈ విధంగా చేస్తున్నారు, ఇగో ఇది మంచి పద్ధతి కాదు అనే పద్ధతిలో మాట్లాడాలి. కానీ పేపర్కి నేను వచ్చి 2 సంవత్సరాలు నన్ను ఇది చేస్తలేరనే ఉద్దేశంతో ఇలా మా మిత్రుడు అంటుండు కేసులు పెట్టండి. అది కేసులు పెట్టే సంస్కృతి మాది కాదు, కాంగ్రెస్ పార్టీకి ఆ కేసులు పెట్టే సంస్కృతి లేలే, కేసులు పెట్టే సంస్కృతి మాది కాదు. మాట్లాడింది కదా. ఇవాళ ఏదైతే ఉందో ఇవాళ మల్లన్న సాగర్ కానివ్వండి, ఆడ 5 టీఎంసీలు వాటర్ వస్తుందనే ఉద్దేశంతో ఇంతకు ముందే ఆ రైతులకు ఇవాళ చూడండి యాదగిరి గుట్టల ఏదైతే అసైన్ ల్యాండ్లకు డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఇది, ఇవాళ అక్కడ రైతులకు ఏమన్నా ఇది జరిగితే కూర్చొని మాట్లాడాలి తప్ప ఇవాళ అక్కడ పోయి మేము ఇది చేస్తాము మీ ఎంబడి ఉంటాం అనేది కాకుండా మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యమే కదా, తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి మీరు గిట్ట ఒక ఇదే కదా. ఇవాళ ఈ విధంగా మీరు మాట్లాడాలి తప్ప నాకు ఎవరో ఇది చేస్తున్నారు అనే విధంగా మాట్లాడితే దానికి ప్రతిపక్షాలు ఉలికి పడడం కానీ ఇది చేయడం అట్లా కాదు. ఆయన మీద ఇది ఉందనేది తోటే మాట్లాడుతున్నారు. సంగప్ప గారు ఇక్కడ జరిగింది ఏంది అంటే అసలు అంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, సీఎం కేసీఆర్ గారు ఏదైతే భయపడ్డారో అది జరిగింది. సీఎం కేసీఆర్ ఎందుకు భయపడతారండి కోదండరాం తోటి? ఒక్క నిమిషం, లేదా కేసీఆర్ ఎందుకు భయపడతారు అనుకుంటారు? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానే, మీరు భయపడుతున్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానే, నన్ను ఎక్స్ప్లెయిన్ చేయండి. భయపడకపోతే కోదండరాం గారికి ఇప్పటిదాకా అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడినాక వారిని అయితే కంప్లీట్ గా పక్కకైతే పెట్టకపోతుంటారు. ఆయనకైతే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. కోదండరాం అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వమనేది ఎక్కడ? భారతీయ జనతా పార్టీ కోదండరాం అడిగిండు, కోదండరాం కి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ముఖ్యమంత్రి భయపడుతున్నారు. కరెక్ట్ కాదు. ప్రజలు చూస్తున్నారు కదండి. ఇవాళ ఈ ప్రభుత్వము 29వ రాష్ట్రం, ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలలో నంబర్ 1 గా ఇప్పుడు నిజాలు మాట్లాడితే అడ్డుకుంటే ఎట్లా? మీరు నిజాలు మాట్లాడే అడ్డుకునేది చెప్పాలంటే మీరు చెప్పండి సార్, తర్వాత చెప్పండి. నేనేమంటున్నా, సరే కోదండరాం గారు అపాయింట్మెంట్ అడగలేదు ఇవ్వలేదు అనుకుందాం, మరి రాష్ట్ర అవతరణలో అయితే 2 సార్లు జరిగినాయి కదా. 2 సార్లు కోదండరాంకి ఏమైనా కుర్చీ ఉండనా? ఇన్విటేషన్ పోయిందా? వచ్చిండ్రా అంటే ఇన్విటేషన్ పంపినా కూడా రాలేదా? అయితే ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏమవుతుంది అంటే ప్రజలు అంత మూర్ఖులు కాదు మీరు అనుకునే అంత, కొంచెం అమాయకులు కావచ్చు తెలంగాణ ప్రజలు. ఒక్క నిమిషం సార్, నాయకులు మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాం కదా. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదండి, తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. ఇప్పుడు ప్రజలు ఇవాళ ఇన్విటేషన్ అందరికి పోయింది, ప్రతి ప్రజా సంఘానికి పోయింది, రాజకీయ నాయకునికి పోయింది, ఇది డిబేట్ చేసే పద్ధతి కాదు, నాయకునికి పోయింది. ఇది గౌరవం కాదు, ఇది పద్ధతి కాదు. ఇట్లా డిబేట్ ఇప్పుడు నేనేమంటున్నా, వారి స్వభావం చూసి వారి ఇక్కడ మంత్రులందరూ మాట్లాడడానికి 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి వారి విధేయత సీఎం గారికి చాటుకోవడానికి, అంటే మీ మీద ఒక మాట వస్తే మేము అందరం వస్తాం. రెండవది భయపడి. ఈ 2 రీజన్స్ తప్పించి వేరే విషయం చెప్పనిస్తారు. ఇట్లా అడ్డుకుంటేనే
నడుస్తుంది వాళ్ళది రాజ్యం. రాజ్యం ఏంటంటే రాజ్యం ప్రజలు ఒక్క నిమిషం ఇచ్చిన రాజ్యం, నాయక్ గారు రాజ్యం కాదు. అరే నాయక్ గారు ఇట్లా ప్రజలు ఎప్పుడు- ఓటేసి మీరు ఎప్పుడు చేయలే ఇట్లా పద్ధతిలో ఇచ్చిన మీరు ఎప్పుడు- అంటే రాజ్యం. మీరు ఎంత నర్వస్ ఉన్నారో తెలుస్తా ఉన్నది ప్రజలకి. మాకు మేము nervous మీరు nervous ఉన్నారు, మేము చాలా భయపడుతున్నారు. సంతోషంగా మీరు ఉన్నాం. complete గా భయపడుతున్నారు. అందుకనే పరిపాలనలో మాట్లాడిస్తలేరు. చాలా లేదు, లేదు, సంతోషంగా లేదు. ఉన్నాం. బయటికి రండి, మధ్యలో issue వేరే చాలా ఉంది. సంతోషంగా గంట ఉన్నామండి. extend- Fine. ఇంకొక లేదు, లేదు. గంట భయపడడం extend- అంటే ఇంకొక ఏంటి? గంట పరిస్థితి extend లేదు. చేసినా మాట్లాడాల్సిందే. ఇంకో గంట కాదు, 2 కూర్చోండి గంటలు లేదు. మాట్లాడదాము. అయితే మీరు ఇంత భయపడుతుంటే మేము లేదా మేము భయపడుడు కాదు, అంతే. మేము భయపడుడు కాదు. ఇక్కడ మేము చేసే సంక్షేమ ఇక్కడ పథకాలు రాజకీయ పక్షాలని నిర్వీర్యం చేసిండ్రు సూట్ కేసులతోని పదవులతోని. సూట్ అది కేసులు అయిపోయింది. మా అది సంస్కృతి అయిపోయింది. కాదండి. ఇక వారు ఏమనుకున్నారంటే ఇక వ్యతిరేకత ఎక్కడి నుంచి రాదు, వ్యతిరేకత వచ్చే పరిస్థితి లేదు. వ్యతిరేకత లేనే లేదు. ప్రజలకి ఆశలు చూపించి లేదా ఛాయలు చూపించి, తెలంగాణలో ప్రజలకు చెట్లు, పుట్టలు అన్నీ వ్యతిరేకత లేదు. అమ్మేస్తున్నారు. ప్రజలు చాలా ఇప్పుడు సంతోషంగా ఉన్నటువంటి ఉన్నారు. ప్రజా సంఘాల నేతగా ఉద్యమ సంఘాల నేతగా ఆయన మాట్లాడితే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది పోయి Right. మీరు ఇంత పెద్ద అటాక్ చేస్తా ఉన్నారంటే అటాక్ కాదండి. తెలంగాణ ప్రజలు ఏమనుకోవాలి? నేను ఇంతకు ముందే అన్నా, ఇప్పుడు సంగప్ప ప్రశ్నకి గారు. సమాధానమా? ప్రశ్నకి లేదు, attack చేస్తాం సంగప్ప మేము. గారు ఇంతకు ముందే అన్నాం మేము. కోదండరామ్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసినారా? Right. ఏ, ఎక్కడ లేదు, మా కోదండరామ్ గారు మంత్రులు మిమ్మల్ని- unparliamentary language మిమ్మల్ని చేస్తారా? ఏమన్నారు? లేదు. కోదండరామ్ లేదు, గారు- కోదండరామ్ కోదండరామ్ ఏం లేదు. మీ మీద ఏమైనా లంచాలు తీసుకున్నారని ఏమన్నా మీరే. వారు ఏమైనా అక్యూజేషన్ మీరే. చేసినారా? రవీంద్ర గారు. మరి ఇంతమంది మంత్రులు రియాక్ట్ కావాల్సిన అవసరం ఒక- ఏముంది ఒక- మీరు భయపడకపోతే? మళ్ళీ మాట్లాడరా? రాహుల్ గారు మళ్ళీ మాట్లాడండి. మీరు ఆగండి. ప్రజలలో వ్యతిరేకత వస్తుందని రవీంద్ర గారు. ప్రజలలో వ్యతిరేకత రవీంద్ర గారు. ఉంటే సంగమారు మమ్మల్ని కోదండరామ్ గారు మాట్లాడే మాట కేసీఆర్ గారు మాట్లాడే మాట లాగా ప్రజలకు పోతది కాబట్టి భయపడతా ఉన్నారు. ఓకే, ఒక్క నిమిషం. ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. రవీంద్ర గారు. చెప్పండి రవీంద్ర గారు, నేను చెప్తున్నా అంటే ప్రజాపక్షాన ఉన్న నాయకుల్ని కంప్లీట్ గా పక్కకు పెట్టడం అన్నది, లేకపోతే వాళ్ళని మా ప్రజాస్వామ్యంలో లేదు, తెలంగాణ ప్రజలలో లేదు అది. రవీంద్ర గారు. ఫెయిల్ అయింది. మీరు ఆగండి. రవీంద్ర గారు. ఊహం అసలు రవీంద్ర లేదు. విషయాలు మీరు last మాట్లాడండి. 2 విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం జేఏసీ నుంచి. మొట్టమొదటిది రవీంద్ర గారు దీనికి కొంచెం కోదండరామ్ explanation గారి చేస్తే పట్ల బాగుంటుందని నా ఉద్దేశం. రవీంద్ర గారు ఉన్నారు నా కాబట్టి అభిప్రాయం నేను చేసి చెప్తాను. చెప్పండి. కానీ చేత కాకుండా తప్పుకోండి, మేము చేసి చూపిస్తామన్నది కోదండ గారు అన్నారా లేదా? తప్పే ఉంది సార్ దానిలో. తప్పుందా లేదా? అరే, అది మాట్లాడతాం, ఒక నిమిషం. మీరు మాట్లాడినప్పుడు ఇలాగ మీరు వద్దన్నారు, మళ్ళీ మాట్లాడారు. నేను ప్లీజ్ ఓన్లీ ప్రశ్న మీరు ఇంతకుముందు మాట్లాడితే మాట్లాడతాం, డిస్టర్బ్ ఒక చేద్దన్నారు. నిమిషం. ఒక నిమిషం ఆగండి. 2 విషయాలు. ఒకటి, కోదండరాము వేసిన ప్రశ్నలు పక్కకు పెట్టి ఆయన అడిగే అంశాలని ప్రదానం చేయకుండా ఇంతమంది మంత్రులు మూకుమ్మడిగా దాడి చేయడం అనేదాన్ని ఖండిస్తున్నాం. ఆ దాడి సందర్భంగా వాళ్ళు వాడిన భాష, కుబుసం విడిచిన విషనాగు, పచ్చకామెర్లు, బుద్ధి లేదు, మతి తప్పింది, ఇట్లాంటి భాషలు వాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న నాయకులు అంశాన్ని అడిగిన వాళ్ళ ప్రశ్న అడిగిన వాళ్ళ యొక్క అంశాన్ని ప్రదానం చేసి దానికి సమాధానం ఇవ్వడమో సన్యాసి ఇవ్వడమో చేయాలి తప్ప వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడడం అనేది ఇది ప్రజాస్వామ్య ధోరణి కాదు. అది పూర్తిగా నియంతృత్వ ధోరణి. అది మేము ఖండిస్తూ ఉన్నాం. రెండవది, జేఏసీని ఏర్పాటు చేసింది నేనే అని చెప్పడం అనేది చాలా అన్యాయమైన అది క్లెయిమ్. అది రవీంద్రన్న జేఏసీ ఎవరు ఏర్పాటు చేసినా కూడా రవీంద్రన్న మీరు జేఏసీ జేఏసీని ఎవరు ఏర్పాటు చేసినా కూడా ఇదే జేఏసీ హాల్లో ఒక నిమిషం ఆగండి. లేదు, ఈ హాల్లో ఎవరు పెట్టిరు? మీరు ఒక నిమిషం ఆగండి సార్. జేఏసీ బ్యానర్ ఎవరు మీరు ఎక్కడ పెట్టిరు? అప్పుడు నాకు తెలియదు కానీ నేనున్న స్టేజ్ మీద నేను ఆర్గనైజ్ చేసిన, నేను ప్రెసిడెంట్ చేసిన మీటింగ్ని. ఆయన కూడా ఉన్నాడు కదా, TRS లో నేను ఉన్నాడు. ఉన్నా కదా, TRS లో ఉన్నాడు. సంగీతం ఉన్నా కదా, జేఏసీ ఈ అది విధంగా డిస్ప్యూట్ కాదు సార్. ఈ మీరు జేఏసీ జేఏసీ ఈ విధంగా మీరు జేఏసీ లాస్ట్ లో మాట్లాడండి. కాదు సార్, మీరు జేఏసీ మీరే పెట్టినరు, ఇవాళ వద్దనుకుంటున్నారు. ఇప్పుడు వద్దనుకుని చెప్పాలని మీరు చెప్పాల్సింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెంటనే మీరు మీటింగ్ పెట్టి జేఏసీ మీటింగ్కి వచ్చి మాట్లాడి అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉండే. ఒకవేళ చేయదలుచుకుంటే మీకు జేఏసీ లేదు, ఇక ఇది అవసరం లేదు అనుకుంటే మీరు మేము పెట్టే జేఏసీ మీరు రద్దు చేస్తున్నామని అనాల్సి ఉండే. కానీ ఇది రాజకీయ జేఏసీ కాదని మేము చాలాసార్లు స్పష్టం చేసినాం. ఇది తెలంగాణ జేఏసీ. రాజకీయ పార్టీలన్నీ బయటికి పోయిన తర్వాత సిటీ కాలేజ్ మీటింగ్లోనే మే 15 తారీఖు నాడు 2013లో మేము అనౌన్స్ చేసినాం. ఇది రాజకీయ జేఏసీ కాదు, తెలంగాణ జేఏసీ మాత్రమే. రాజకీయ పార్టీలతో పని చేయమని కూడా మొన్న ప్రకటించాం లక్షపడినప్పుడు. ఇంత జరిగిన తర్వాత కూడా ఈ జేఏసీ మాదే, మేమే ఒక్క మీరు ఉండండి. ఆ పాయింట్ చెప్పండి. నరసింహారావు గారు. సార్, జేఏసీ చేసినంత మాత్రాన మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎట్లుంటారో మీరు ఉండండి, మీ విధానం మీకు ఉంటుంది, మీ పార్టీ విధానం బట్టి. కానీ జేఏసీ ఒక ప్రజా సంస్థ ఒక రాజకీయ పార్టీకి అందుబాటులో ఉండాలి, అనిమని ఉండాలి, బానిసల్లాగా ఉండాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. రైట్, నరసింహారావు గారు చెప్పండి. ఇప్పుడు 2 పాయింట్లు అండి. దీంట్లో ఒకటి ఏంటంటే డైరెక్ట్ పాయింట్. 2 సంవత్సరాల పరిపాలనకు ప్రజల ఆమోదం ఉన్నదనడానికి ప్రజాస్వామ్యంలో ప్రధాన గీటరాయి అనే ఎన్నికలు అనేది ఒకటి. రెండవది, మొన్న కోదండ గారు విమర్శించిన ఈ 2-3 నేను టీవీలో చూసిన, హైదరాబాద్ ఒక్కటే డెవలప్ చేస్తే ఎట్లా, మిగతా జిల్లాలు డెవలప్ చేయాలన్నారు.
ప్రత్యేక వ్యవసాయ విధానం కావాలి, దానికి ఒక కమిషన్ కావాలి కర్ణాటక లాగా అని చెప్పారు. మూడో అంశము తాడి చెట్లు కానీ సీతాఫలాలు కానీ ఇంతకు సంబంధించి పండుగలు మనం ఎందుకు చేసుకోకూడదు, అమెరికాలో కూడా చేసుకుంటున్నారని 3-4 విమర్శలు వారు చేసినారు. దీంట్లో భాగంగా కూడా హైదరాబాద్ ఒక్కటే డెవలప్ అవ్వట్లేదు, ఇలా వరంగల్లో టెక్స్టైల్ పార్క్ వచ్చి ఇండస్ట్రియల్ కారిడార్ గా దాన్ని చేశారు. వ్యవసాయ మూకుమ్మడిగా అంతమంది మంత్రులు చెప్తున్నాను అదే మూకుమ్మడి దాడికి ఇదే జవాబు అండి. ఒకటి జేఏసీ అనేది ఒక ప్రజా సంస్థ, రాజకీయ పార్టీ కాదని కాంగ్రెస్ వాళ్ళు విమర్శించవచ్చు, బీజేపీ వాళ్ళు విమర్శించవచ్చు, కేసీఆర్ని గద్దె దింపుతాం, అది చేస్తాం ఇది చేస్తాం విమర్శించవచ్చు. ఒక ప్రజా నేను అదే చెప్తున్నాను, లిమిట్స్ ఏందనేది కూడా చర్చించాలి. ఇప్పుడు అవకాశం ఉందని బీజేపీ వాళ్ళు మాట్లాడచ్చు, దయాకర్ గారు మాట్లాడచ్చు కాంగ్రెస్ నుంచి. ఒక నువ్వు రాజకీయాలకు సంబంధం లేనాక రాజకీయ ప్రక్రియకు సంబంధించిన స్టేట్మెంట్ మీరు చేసేసి ప్రతి విమర్శ రాజకీయ మీరు చేసిన రాజకీయ విమర్శలు వస్తాయి, రాకుండా ఎట్లుంటాయి? దీనికంటే ముందు ప్రధానమైన విషయాలు వేరే. దీని విషయం చెప్పండి రవీంద్ర గారు, మీరు దీని విషయం నాకు చెప్పండి. లేదా అని ఇది అంటే మాత్రం ఇది ప్రివేల్ అయితే మాత్రం మంత్రులు చెప్పిన కరెక్ట్ అవుతుంది. ఇప్పటిదాకా రైతుల ఆత్మహత్యల మీద తెలంగాణ చేసి నివేదిక ఇచ్చింది ప్రభుత్వానికి. అదేవిధంగా కరువు మీద 4 జిల్లాలు తిరిగి అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. సిఎస్కి ఇచ్చింది, గవర్నర్కి ఇచ్చింది, ప్రభుత్వానికి ఇచ్చింది. ఇప్పటిదాకా దాని మీద చర్చ పెట్టలేదు. ఏం చర్యలు తీసుకోలేదు ఇంతవరకు కూడా. ఓపెన్ కాస్ట్లు ఉండేయని మీ మేనిఫెస్టోలో ప్రకటించినారు తెలంగాణ వస్తే. ఇవాళ 17 బొగ్గు గనులు ప్రతిపాదిస్తే 11 ఓపెన్ కాస్ట్ పెట్టినారు. ఇది మాట్లాడింది మీరు మాట్లాడొద్దు అంటే ఎట్లండి? మాట్లాడదండి. ఇది మాట్లాడినరా, మాట్లాడితే విమర్శలు తప్పండి. రాజకీయమైన స్టేట్మెంట్, స్టేట్ను దింపాలి, ఇంకోళ్ళు పవర్లోకి రావాలనే స్టేట్మెంట్ కాదా ఇది? ఇది రాజకీయ పార్టీగా మాట్లాడిందా, సంస్థగా మాట్లాడిందా? ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మాట్లాడితే ఒప్పుకోవచ్చు. చూపిస్తామంటున్నారు మీరు. రాజకీయ పార్టీలు చేయండి నా కామెంట్, జేఏసీ చేయడానికి వీల్లేదు. డిక్టేట్ చేస్తున్నంటే జేఏసీ రాజకీయాలు చెయ్యొద్దు. కోదండరామ్ నీ పరిమితి నువ్వు ఎక్కడ ఉండాలనో అక్కడ ఎన్నికలతో మాకు సంబంధం లేదు. 2014 ఎన్నికలనే చెప్పారు మేము అన్ని సమదూరం పాటిస్తాము, అన్ని రాజకీయ పార్టీలకు సమదూరం పాటిస్తాము, ఏ పార్టీకి మేము సమర్థించమని చెప్పారు. వాళ్ళు స్వయంగా చెప్పారు అది రాజకీయ పార్టీ కాదు. ఈ రోజు కూడా స్టేట్మెంట్ లో మంచిర్యాల అదే మాట్లాడారు, మీరు రాజకీయ పార్టీ కాదు, రాజకీయ విషయాలు మాకు సంబంధం లేదు. ప్రజలు టీఆర్ఎస్ పక్షాన్ని ఉన్నారా లేదా అంటే చెప్పండి. టీఆర్ఎస్ ప్రజలు, కాంగ్రెస్ ప్రజలు, బీజేపీ ప్రజలు, టీడీపీ ప్రజలు, అందరు ప్రజలు జేఏసీ ప్రజలే. మీకేమో ప్రజలు డిపెండ్ చేస్తారు కానీ కోటి పైన ఓట్లు వేసిన వాళ్ళేమో ప్రభుత్వానికి ఏమో కాంగ్రెస్ వాళ్ళం కాదు, బీజేపీ వాళ్ళం కాదు, మీరే ప్రజలకు మీరే ప్రజలకు మిమ్మల్ని కాదు అపోజిషన్ లేదు, లేకపోతే ప్రజలు మాట్లాడొద్దు. ప్రజలు మీరు చెప్పండి, ఆర్గ్యుమెంట్ చెప్పండి. కాదు, ఓట్లలో గెలిస్తే ప్రశ్నించేటోని అణచివేస్తావా? ఏం ప్రశ్నించి చెప్పండి. ఏం ప్రశ్నించండి మీరు మాట్లాడచ్చు. ప్రజా సంఘాలు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదండి. మీరు ఏమి మాట్లాడినా ప్రజలకు తెలవాల్సి తెలిసింది. మీరు ఏ సంబంధం లేదంటారు. మాట్లాడంగానే క్రాస్ టాక్ చేయడం కల్చర్ అనుకుంటాను. మీ మాట్లాడుతున్నా నేను మాట్లాడదు మీరు నన్ను మాట్లాడమన్నారు. అరే వారు మాట్లాడారు, మీరే నేను మాట్లాడారు. నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చినా, నా నేపథ్యం ఏంది? నేను జేఏసీ కాదా? జేఏసీ నుంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చినంత మాత్రాన జేఏసీని సమర్థించాల్సిన హక్కు నాకు లేదా?
కేవలం మీరేనా వచ్చిన శ్రీనివాస్ గౌడ్ ఎల్లా మల్లెడ్డి మాట్లాడాలా? మీరేనా తెలంగాణ? తెలంగాణ అంటే మీరే కొట్లాడినట్ట. ఇది ఒక ఈ భావజాలం అనే ఇదే విషయ సంస్కృతి. ఇది తప్పుడు సంకేతాలు. మీరు 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ గురించి మీరు మాట్లాడితే మీ యొక్క నిబద్ధత 200 మంది బజార్లో పడి ఈరోజు అరక్క తింటుంటే పట్టించుకొని నీ ప్రభుత్వానికి మీరు పోండి. ఇవన్నీ కూడా కాదు కాంగ్రెస్ ఆరోపణలు కాదు. ఇలా మీరు కోదండ రామ్ ఆరోపణలకు మీరు సమాధానం చెప్పాలి. కోదండ రామ్ మంత్రులు చేసిన ఆరోపణలు చెప్పండి. మీ అధికారంలో భాగం మీరు అధికారం అనుభవిస్తున్న దాంట్లో ఉన్నది. తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శిస్తాడా? తుమ్మల నాగేశ్వరరావు విమర్శిస్తాడా? ఇలా ఉద్యమ ద్రోహులు తీసుకొచ్చి ఉద్యమకారుల మీద దాడి చేపిస్తారా? ఇలా మీరు ఇంతకు ముందు ఏం చేసింది? మీరు టీడీపీ బయటకు వెళ్ళి కేసీఆర్ మమ్మల్ని అనవని చెప్పి వాళ్ళు టీడీపీ లేకపోతే ఏం చేస్తారు? ఇలా సగటు ఉద్యమకారులు టీఆర్ఎస్ లో ఉన్నవానికి పదవులు రాకపోతే ఒక్కడు మాట్లాడుతున్నారా? అది చూడండి మీరు చూడండి మీరు 5 విమర్శలు కాదు 25 అంశాలు ఉంటాయి. చూడండి మీరు 5 అంశాలు ఉద్దేశంతో మీరు ఉంటే ఎట్లా? అది తెలంగాణ 100 అంశాలు తీసిన వాళ్ళు ఇలా దళితులు ముఖ్యమంత్రి నీ దాంట్లో ఎందుకు లేదు? ఎందుకు ఇలా ఎస్సీలో చెప్పండి. 2 విషయాలు మీరు మాట్లాడుతున్న ఒక అంశం ఉంది కదా, పత్రికలో వచ్చింది చెప్పండి. దీనికి మాట్లాడుతున్నారు కదా, మీరు కనీసము ఆయన మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ చూడకుండా ఓ పేపర్ తప్పుడు హెడ్డింగ్ పెడితే దాన్ని మాట్లాడాలి. నేను మొదలే చెప్పాను. నేను స్టార్ట్ ఇప్పుడు ఇది మీరు మాట్లాడరా? నువ్వు చేసింది తప్పే అని ఒప్పుకుంటావా? దాంట్లో రికార్డ్ లో మీరు తీస్తే సారీ చెప్తారా? నువ్వు పత్రిక ఇష్టం వచ్చి రాసుకుంటారు. అవును, నువ్వు అన్నది తప్ప నువ్వు ఒప్పుకుంటున్నావు. ఇప్పుడు మాట్లాడి ఖండించాలి కదా. పత్రికా కథనాలు 100 వస్తాయి. నీకు యూట్యూబ్ లో ఉంది, సోషల్ మీడియాలో. థ్యాంక్ యూ రామలాయ్ గారు, అద్దంకి దయాకర్ గారు, కృష్ణసాగర్ గారు, పిట్టల రవీంద్ర గారు, నరసింహారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఏప్రిల్ చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ ఇది టైం కలుద్దాం. స్టే ట్యూన్.